హాయ్ అన్న, ఇదిగో ఈ రోజైతే మనకైతే ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది. ఐరన్ వర్క్ ప్లస్ బోర్లు తీసేవాళ్ళు అయితే బోర్లు తీస్తున్నారు అక్కడ. ఇంకా పదండి ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగో ఐరన్ అయితే కట్టేసారు, పొద్దు నుంచి వచ్చారు, బుట్టలు అయితే కట్టేశారు. మనకి బుట్టలు అయితే కట్టేశారు, ముగ్గురు వచ్చారు ఐరన్ మిస్త్రులు. అది కన్నా బోర్లు తీస్తున్నారు. ఇప్పుడు ఇదిగో చూడండి, బోర్లు తీసి వాళ్ళే కలిపేసి కాంక్రీట్ అయ్యి వాళ్ళే కలిపేసి వాళ్ళే వేసేదారు అనమాట. అలాగా వాళ్ళకి అడుక్కు వచ్చేసి 40 రూపాయలు, ఎన్ని అడుగులు తీస్తే అన్ని 40 తీసేసి పోసేసేలాగా. నాకైతే ఈ వర్క్ గురించి పెద్ద అవగాహన అయితే లేదు. నన్ను ఆడించేస్తున్నారు వీళ్ళు. మా బాబాయ్ ఎవరైనా వస్తే బాగుండు. మరి కాసేపు అయినా మనకి తోడుగా ఉందరు. ఒంటరి పోరాటం చేస్తాను కదా, మనకి వీటి గురించి అయితే ఏం తెలియదు. నేను ఒక్కనే ఇంకా ఇప్పుడు వరకు అయితే మధ్యాహ్నం వరకు అయితే బోర్లు తీయడం అయిందన్న. బోర్లు తీసేయడం అయింది. ఇదిగో పోస్ట్ పొడికైతే కలిపారు. మేము వేస్తున్నాం, ఇద్దరం ఉన్నాం. మా ఆవిడ నిన్న ఇదిగో చూసారా, చుట్టుపక్కల కానీ ఎవరు లేరు. మేమిద్దరమే ఉన్నాము. ఎవరైతే మనకైతే సపోర్ట్ అయితే ఎవరు లేరు. ఇద్దరు వాటర్ పోరాటం చేస్తున్నాం. నేనైతే ఒక్కనే ప్రార్థన చేసుకున్నాం, ఇద్దరం కలిపి వేసాం. ఇంకా దేవుడి మీద భారం పెట్టాము. చూస్తాను మరి, మా బావ వస్తాడేమో చూస్తాను. మధ్యాహ్నం మా బావ ఎవరైనా వస్తే కొంచెం సపోర్ట్ ఉంటారు. నాకైతే ఈ వర్క్ కోసం అయితే ఏం తిరగట్లేదన్నా. నన్ను కొంచెం అటు ఇటు తిరగడమే అడిచేయడం అయిపోతుంది వీళ్ళు. ఎందుకంటే మనకు తెలియదు కదా వీటి గురించి. ఏదన్నా ఊపుందని గంగిరెద్దులో తలకాయ. ఇలాంటి విషయాలు ఎవరైనా తెలిసిన ఉంటే బాగుంటుంది పక్కనే. కానీ మనకైతే ఎవరు సపోర్ట్ లేరు. ఇంకా అది కాకుండా మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. మనకి చెప్పకూడదు అలాంటివి. అదనమాట. మా బావ మధ్యాహ్నం చూస్తారన్న, యాత్ర కదా, మధ్యాహ్నం చూస్తాడు.